హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం డెవిల్ హౌస్ పార్ట్ 1 పార్ట్ 2 స్టోరీ విన్నాం కదా. ఇప్పుడు పార్ట్ 3లోకి వెళ్దాం. అసలు పార్ట్ 3లో ఏం జరిగింది, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయికి అతనికి ఏం సంబంధము, చాలా డౌట్స్ అనేవి మీ మైండ్లో ఇప్పటిదాకా ఎక్కేసి ఉంటాయి. అసలు పార్ట్ 3లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అంటే, వీళ్ళు ఎప్పుడైతే మేనేజర్ అతనికి లీవ్ అయితే ఇచ్చాడో, లీవ్ ఇచ్చిన మరుక్షణం అతను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయితో అంటుంది, అసలు ఏం జరిగిందిరా నీకు, ఏంటి ఎప్పుడు ఈ అమ్మాయి మీద పడుతున్నావు, ఈ అమ్మాయి నిన్ననే వచ్చింది నాతో పాటు ఇట్లా జాబ్ చేసుకోనికి, ఈ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఈ అమ్మాయికి నేను తప్ప ఎవరు లేరు, అదిగాక తను ఊరు దాటి రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పగానే అతను షాక్ అయ్యాడు అనమాట. ఏంటి మళ్ళీ మొన్న రాత్రి దయ్యం ఇట్లా కాని వచ్చిందంటే అసలు ఏం జరిగిందిరా అని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అడిగితే ఇతను చెప్పుకొచ్చింది అనమాట స్టోరీ. ఇది సంగతి, మొన్న రాత్రి నేను లేట్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డెవిల్ హౌస్ ఒకటి చూసిన, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ అమ్మాయి ఉంది, లోపల వాళ్ళ ఫ్రెండ్ ఉంది, రక్కపోయింది అని చెప్పింది. లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. ఇంకా కొంచెం ఎందుకన్నా మంచిది, కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే పక్కనే శ్మశానం ఉంది. అటు నేను అడుగు పెట్టే లోపే వేరే అతను ఇట్లా లాగిండని చెప్పేసి ఆ అబ్బాయి అమ్మాయికి అయితే చెప్పాడు. సరేరా, నువ్వంతా ఇది భ్రమపడుతున్నావేమో, మిస్టేక్ ఏదైనా కల కానీ నీకు ఏదో ఒకటి జరిగింటుంది, అంతేగాని వీటి గురించి అన్ని మర్చిపో అని చెప్పేస్తే తను కూడా సరే అనుకుంటే, అప్పుడు ఏం చేసిందంటే అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేసింది అనమాట. హాయ్ అండి, నా పేరు అని చెప్పేసి ఇట్లా పరిచయం చేస్తే, నేను నిన్ననే వచ్చాను రీసెంట్గా ఈ ఊరికి, నాకంటూ ఎవరు లేరు, నేను ఈ ఊరికి రావడం ఫస్ట్ టైం అని చెప్పేస్తే, సరే అవును కదా అని చెప్పేసి ఇంకా మామూలుగా ఇంకా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. ఈ అబ్బాయి అమ్మాయికి ఫ్రెండ్స్ ప్లస్ తన ఫ్రెండ్ ఉంది కదా ఈ అమ్మాయి, ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ అయ్యి బాగానే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మ్యాక్సిమం ఒక 3 మంత్స్ దాకా ఆఫీస్లో మొత్తం బాగానే జరుగుతూ అంటే కొలీగ్స్ అందరూ బాగానే వర్క్ చేసుకుంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇట్లా వర్క్ చేస్తుంటే సడన్గా ఒకరోజు రాత్రి అతను ఇంటికి వెళ్ళాడు. అంటే మామూలుగా ఇంకా ఒకరోజు వర్క్ ఎంత అయిపోయి ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా, అదే దయ్యం అమ్మాయి తనకి కాల్ చేసింది, నాకు మనిషి రక్తము ప్లస్ శరీరం కావాలి, నాకు బాగా ఆకలిగా దాహంగా ఉంది, నాకు ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళైతే కరెక్ట్గా ఉంటుంది, ఈ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి సంథింగ్ చెప్పింది. అది విన్న అతను షాక్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఏంది మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతుందంటే, రే తను మా పండుగని చాలాసేపు అయిందిరా, నిద్రపోతుంది, నేను ఇప్పుడు దాకా మేల్కొన్నా తన పక్కనే అంటే, అవునా మరి నాకు ఎవరు కాల్ చేశారంటే, రే నీకు ఈ మధ్య ఈ అమ్మాయి మీద అనుమానం ఎక్కువైంది, నువ్వు ఈ అనుమానం తగ్గించుకొని నీ పనేది నువ్వు చూసుకొని ఆ అమ్మాయి అట్లా చెప్పింది. అట్లా చెప్పంగానే సరే అబ్బాయి ఏదో అనుకుని ఉదయం అమ్మాయిని అడుగుదాంలే అని ఇతను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి ఇంకా అమ్మాయిని అడిగిండు. ఏంటి నువ్వు నాకు రాత్రి కాల్ చేసి ఈ మాట అన్నావు అంటే, అవునా నేను ఎప్పుడు కాల్ చేస్తావు సార్, కాల్ లిస్ట్ చూపించంటే ఇతని కాల్ లిస్ట్లో అమ్మాయి నెంబర్ లేదు. ఒకవేళ అమ్మాయి కాల్ లిస్ట్లో అతని నెంబర్ ఉంటుంది అనుకుంటే, మా అమ్మాయి కాల్ లిస్ట్లో కూడా ఇతని నెంబర్ లేదు. తను భ్రమపడి అందరూ ఉండి అతను నడిచిండు, రే నువ్వు ఫస్ట్ నుంచి ఇట్లా చేస్తున్నావు, ఈ అమ్మాయి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఏందో ఎప్పుడు లేని ఇదంతా నీకు ఇప్పుడు తగులుకుంటుంది, నువ్వు మెదలకుండా నీ పనేది నువ్వు చూసుకొని అందరు అరిచారు. అందరు అరిస్తే తను ఏమనుకున్నాడంటే, ఎందుకు ఇదంతా అమ్మాయి నా వల్ల అవుతుందా లేకపోతే నేనేంది, అసలు ఏం జరుగుతుందని పిచ్చి ఆలోచనలో ఒకటి పడ్డది. అలాగే వర్క్ చేసే విధానంలో కూడా తనకు వర్క్ చెప్పిన దానికంటే ఈ అమ్మాయి గురించి ఆలోచించిన వర్కే దాంట్లో ఉంది. అసలు ఏం జరిగింది, ఎవరు అమ్మాయి అని తనకి ఇచ్చిన ప్రాజెక్ట్ మొత్తం అదే, అంటే ఆ అమ్మాయి గురించే ఉందన్నమాట. ఇట్లా చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఏంటి నువ్వు ఆఫీస్కి దేనికోసం వస్తున్నావు, పని కోసం వస్తున్నావా, అమ్మాయి కోసం వస్తున్నావా, నువ్వు ఏదో పెట్టుకొని ఏదో చేస్తున్నావా అని ఇంకా అమ్మాయిని ఇద్దరు నడిచిండ్రు. అప్పుడు అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన అమ్మాయికి అతను ఫోన్ చేసి, సారీ నా వల్ల ఇదంతా, నేను ఆఫీస్ మానేస్తున్నా అని చెప్తే, వద్దు నా వల్ల నువ్వు మానేకు, నువ్వు ఉండాలా, నువ్వు ఉంటేనే నాకు సంతోషం, నీ కోసం నీ ఆనందం కోసం నేను వెయిటింగ్ అంటే, ఆ మాట అనగానే ఇతను షాక్ అయ్యాడు. ఏంటి అమ్మాయి ఈ డైలాగ్ కొట్టిందని. అంటే ఇంకా అమ్మాయి అయితే చెప్పలే, కాకపోతే ఇతనికి చెప్పిండ్రు. ఆ డైలాగ్ అయితే రియల్గా చెప్పింది, కాకపోతే ఎవరు చెప్పిండ్రు, అమ్మాయి చెప్పింది అనేది ఒక సస్పెన్స్లో ఉంది. ఒకవేళ తనలో ఉన్న దయ్యం చెప్పింది అనేది ఇతనికి అనేది భ్రమ అనేది ఎక్కువైంది. అంటే ఆ అమ్మాయి రూపంలో ఉన్న దయ్యం చెప్తుందా లేకపోతే అమ్మాయి చెప్తుందా అనేది కొద్దిగా సస్పెన్స్ ఏంటంటే మైండ్ అనేది ఖరాబ్ అయిపోయింది అనమాట. ఆ విధంగా ఉందన్నమాట. అయితే తర్వాత జరిగిన మరుక్షణము ఈ కాల్ రికార్డ్ అనేది వాళ్ళ ఫ్రెండ్కి వినిపినికి అని చెప్పిండు. అంటే ఇతను ఇది భ్రమ ఇదంతా జరుగుతుందని తెలుసుకొని ముందే కాల్ రికార్డింగ్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్కి వినపడంగానే పోయి చూపిద్దామని పోయిండు. పోగానే కాల్ రికార్డింగ్ అనేది అస్సలు లేదు. ఎవర్రా ఏంది నన్ను కాల్ రికార్డింగ్ చేపిస్తామంటే, కాల్ రికార్డింగ్ ఉంది ఇంత కావాలంటే ఈయనని చెప్పేసి అట్లా తినిపిస్తే అసలు కాల్ రికార్డింగే లేదు, దాంట్లో ఏదో రికార్డింగ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా పార్ట్ 3 చూసుకున్నారు కదా, నెక్స్ట్ పార్ట్ 4లో కదా, అసలు పార్ట్ 4లో ఎవరు మాట్లాడిండ్రు తిన్నతో, అసలు ఈ అమ్మాయి ఎవరు, అమ్మాయి ఏం మాట్లాడిందా లేకపోతే దయ్యం మాట్లాడిందని పార్ట్ 4లో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.